మహాజనులందరికీ విజ్ఞప్తి, ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా చేసిన వీడియో. ప్రతి వీడియోని రాజకీయంతో ముడేసి తప్ప చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మా ఛానల్లో వేరే వీడియోలు ఉన్నాయి, అవి చూడండి. మరి ఇంక వీడియో స్టార్ట్ చేద్దామా? ఓయ్, ఇన్ని బొమ్మలు కొనేసావేంటి వీడికి? హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బర్త్డేకే సార్. ఏయ్, ఎటకారంగా ఉందా? ఎవరు మీరు? ఫోన్ చేసి మరీ తిడుతున్నారు? చాచా, అది తిట్టు కాదు సార్, సాంస్క్రిట్లో హవ్వారియు అని పలకరింపు సార్. నిజమా? నేనేదో బూత్ అనుకున్నానండి. చచ్చా కాదు సార్, ఈ మధ్యన అందరూ ఇలాగే పలకరించుకుంటున్నారు కదా. అయినా మీ న్యూస్ ఫాలో అవ్వరా సార్? ఇంతకీ సాంస్క్రిట్లో మాట్లాడుతున్నారు, మీరెవరు? సాంస్క్రిట్ టీచరా? కాదు సార్, నేను నెల్రైస్వై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నిజంగానేనా లేక ఇదేమైనా ప్రాంక్ కాలా? మళ్ళీ లాస్ట్లో హాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్రెండ్ మిమ్మల్ని డెకరేట్ చేయమన్నాడు మే అని ఏదో టోన్ వేసి పిచ్చి పిచ్చి ఒకడైనా పెడతారా? సార్, మేము నిజంగానే స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. ఓ ఓకే ఓకే, సారీ. ఏమనుకోకండి మేడం, ఈ మధ్యన ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసి రావటం లేదు. ప్రతి లఫూట్ గాళ్ళు ప్రాంక్ కాల్ అనడం, లేకపోతే ఏదో ప్రాంక్ అనడం, పిచ్చి పిచ్చి పనులు చేయడం, చిరాకు వచ్చి హెడేక్ వచ్చేస్తుంది. అందుకనే అలా అన్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. సార్, అది మీరు మీ అబ్బాయి ఎల్కేజీ అడ్మిషన్ గురించి ఎంక్వైరీ చేశారు కదా సార్. ఓ యా యా, కానీ ఇది ఇంకా నవంబర్ డిసెంబరే కదా, ఏంటి అప్పుడే అడ్మిషన్ స్టార్ట్ అయిపోయా? సార్, మేము ఆక్స్ఫర్డ్ కరిక్యులం ఫాలో అవుతాం సార్. ఇప్పటి నుంచి ఫారెన్ సిలబస్ ఎందుకండి? సిలబస్ అంతా మందే ఉంటుంది సార్, కానీ టీచింగ్ స్టైల్ మాత్రం వాళ్ళు ఫాలో అవుతాం సార్. క్లాస్ రూమ్స్ అన్నీ సెంట్రలైజ్డ్ ఏసీ సార్. డిజిటల్ లెర్నింగ్ మా స్పెషాలిటీ సార్. డిజిటల్ లెర్నింగ్ అంటే? అది సిస్టమ్స్ యూజ్ చేసి వీడియోస్ పెట్టి టీచింగ్ చేస్తాం సార్. అంటే టీచర్స్ ఎవరు ఉండరా అండి? వీడియోలు పెట్టి చెప్పడం ఎందుకు? అబ్బా అలా కాదు సార్, టీచర్సే చెప్తారు, వీడియోస్ చూపిస్తూ చెప్తారు. దాన్నే విజువల్ లెర్నింగ్ అంటారు సార్. వీడియోస్ పెట్టడానికి టీచర్స్ ఎందుకండి? మామూలుగా చెప్పొచ్చు కదా. అది మామూలుగా చెప్తూ మధ్యలో వీడియోస్ కూడా పెడతారు సార్. ఇది ఇప్పుడు ట్రెండ్ సార్. ఈ వీడియోలు గోల ఏంటో సార్. క్లాస్ రూమ్స్ అన్నింటిలోనూ సీసీ క్యామ్స్ ఉంటాయి సార్. మీ వాడే ఏం చదువుతున్నాడు, టీచర్స్ ఎలా టీచ్ చేస్తున్నారు అనేది మీరు ఇంట్లో కూర్చుని లైవ్గా చూడొచ్చు సార్. ఆహా, అంటే ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకుంటే మనం చూస్తూ ఉంటాం, అలాగేనమ్మా. ఇంకా స్కూల్ ఎక్స్ట్రా కరిక్యులంలో స్పోర్ట్స్, యోగా, డ్యాన్స్, మ్యూజిక్, పొలిటికల్ అసెంబ్లీ ఎలా అర్థం చేసుకోవాలి, నోరు మూసుకొని ఎలా ట్యాక్స్ కట్టాలి అన్నో కూడా నేర్పిస్తాం సార్. ఇవన్నీ దేనికండి? ఎల్కేజీ నుంచి అది కూడా? అలా అనకండి సార్, ఇప్పటి నుంచి నోరు మూసుకొని ట్యాక్స్లు కట్టడం నేర్చుకుంటే తర్వాత యూజ్ అవుతుంది కదా సార్. అవునవును. ఇంకా అసెంబ్లీలో ప్రజలకి పనికొచ్చే సమస్యలు ఏమి డిస్కస్ చేయరని తెలుసుకోవడం కూడా ఆల్ రౌండ్ డెవలప్మెంట్లో ఒక పార్టే సార్. ఒక రకంగా ఆలోచిస్తే మీరు చెప్పింది కూడా కరెక్టే. ఇవే కాకుండా పిల్లలకి ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్, యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం, ఇంకా ట్విట్టర్లో ఫ్యాన్ వార్స్లో ఎలా పార్టిసిపేట్ చేయడం కూడా నేర్పిస్తాం సార్. ఓ సూపర్ మేడం. ఇప్పుడు వీళ్ళ చేత కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టించేస్తున్నారా? సూపర్. ఇంతకీ ఫీజు ఎంత మేడం? అది 2.5 lakhs ప్లస్ ట్యాక్సెస్ సార్. మేడం మేడం మేడం, అది మీరు 10th క్లాస్ వరకు చెప్పేసినట్టు ఉన్నారు. నేను జాబ్ రీత్యా రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటాను, సో 10th క్లాస్ వరకు కాదు, ఓన్లీ ఎల్కేజీకి. ఆగండి, నేను చెప్పేది జస్ట్ ఎల్కేజీకి మాత్రమే సార్. ఏంటి ఎల్కేజీకి ఇంత ఫీజా? మీరు ఆల్రౌండ్ అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిన ఫీజులో రౌండ్లు ఎక్కువ ఉంటాయని. అది కాదండి, అసలు ఎన్ని అవర్స్ క్లాస్ చెప్తారు మేడం? సార్, అది మార్నింగ్ 10 to 11 క్లాస్ టైం, 11 to 12 ప్లే టైం, 12 to 1 లంచ్ టైం, 1 to 3 బెడ్ టైం అండ్ 3 to 4 వాళ్ళ యాక్టివిటీ టైం సార్. ఫీజు కట్టడం మా బ్యాడ్ టైం సార్. అంటే ఐఐటి జేఈ కోచింగ్ లాంటివి ఏం లేదా మేడం? సార్, అది మేము ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తాం సార్.
అంటే చిన్న పిల్లలకి అంత స్ట్రెస్ లెవెల్స్ ఇప్పటి నుంచి ఎందుకని. ఒకవేళ మీకు అంతగా కావాలి అని అంటే స్పెషల్ కన్సిడరేషన్ మీద మీ అబ్బాయిని జాయిన్ చేసేది సార్. జాయిన్ చేయమంటారా? బాగుందా? ఇది ఎటకరంగా అన్నానే. సార్ హలో సార్, ఉన్నారా? అంటే ఫీజు వినేసరికి నా బీపీ పెరిగిపోయి నోట మాట పడిపోయింది మేడం. ఫీజు ఫిక్సా మేడం? ఫిక్స్ అయితే ఏం కాదు సార్. ఎవ్రీ ఇయర్ 10% హైక్ ఉంటుంది కదా సార్. మా జీతాలేమో సంవత్సరానికి ఒకసారి శనక్కాయ సైజులో పెరుగుతుంటే పెట్రోల్ రేట్లు, కూరల రేట్లు, మీ ఫీజు రేట్లు మాత్రం రోజు రోజుకి ఆనపకాయ సైజులో పెరుగుతున్నాయి. హలో, ఇది ఉన్నాడా పోయిరా? ఉన్నా మేడం. ఫీజు విన్నాక ఏ బ్యాంకు కన్నా ఎలా అని ఆలోచిస్తాను సార్. అంటే అంత ఫీజు ఒకేసారి ఎలా కట్టాలా అని ఆలోచిస్తున్నాను మేడం. మీకెందుకు అంత బర్డన్ ఇస్తాం సార్? 3 టర్మ్స్లో కట్టేయచ్చు సార్. అబ్బా, అది సీట్ బ్లాకింగ్ కోసం 10K సార్. అడ్మిషన్ ఫీ 1 lakh అండ్ ఫస్ట్ టర్మ్ డిపాజిట్ ఇస్ 75,000 సార్. రిమైనింగ్ అమౌంట్ మీరు 2 టర్మ్స్లో కట్టేయచ్చు సార్. నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా సార్? అది యూనిఫామ్కి 10K సార్, స్టేషనరీ అండ్ బుక్స్ 10K సార్, అండ్ స్కూల్ బస్కి 25,000 సార్. ఇవన్నీ జనరల్గా తెలుసుంటాయని నేను ఎక్స్ట్రా అని చెప్పలేదు సార్. కాదు 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 స్కూల్ బస్ ఎందుకు మేడం? అవసరం లేదు, నేను దింపుతానులేండి రోజును. స్కూల్ బస్లో లేట్ అయినా పర్లేదు సార్, కానీ మీరు తీసుకుని వచ్చి లేట్ అయితే మాత్రం డేకి 500 పెనాల్టీ ఇస్తాం సార్. అలాగే ఎప్పుడైనా సడన్గా బందులు కానీ న్యాచురల్ కెలామిటీస్ లైక్ ఎర్త్ క్వేక్స్, ఫ్లడ్స్ ఏమైనా వస్తే అప్పుడు మీ పిల్లల బాధ్యత మాది కాదు సార్. మీరే వచ్చి మీ పిల్లల్ని తీసుకెళ్ళాలి సార్. ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ఎందుకు బంద్ చేస్తారో ఎవరికి తెలియదు కదా సార్. అలాంటప్పుడు మీరెందుకు సార్ రిస్క్ తీసుకోవడం? ఇంకా కాదు అంటే మీ ఇష్టం సార్. వద్దులేండి. యూనిఫామ్స్కి 10,000 ఎందుకు? మాకు తెలిసిన షాప్లో తీసుకుంటాం మేడం, డిస్కౌంట్లు వస్తాయి. అస్సలు కుదరదు సార్, మీరు మా దగ్గరే తీసుకోవాలి. ఏం మేడం అక్కడ బట్టలైనా బంగారం పోత పోసినేస్తారా ఏంటి? గుడ్ జోక్ సార్. అది స్కూల్ రూల్ సార్. బుక్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోడు సార్, మేము చెప్పిన చోటే కొనాలి సార్. ఫుడ్ అయినా మాకు నచ్చింది పెట్టచ్చా మేడం, లేకపోతే అది కూడా మీరే చెప్తారా? ఎస్ సార్, మేము మెనూ పంపిస్తాం, అదే తినాలి సార్. బాత్రూమ్ అయినా మాకు వచ్చినప్పుడు వెళ్ళొచ్చా మేడం, లేకపోతే దానికి కూడా మీరు టైమింగ్స్ ఇచ్చి ఎప్పుడు చెప్తే అప్పుడే వెళ్ళాలి? ఏం సార్ ఎటకారమా? లేకపోతే ఏంటండి, నా మొత్తం ఎడ్యుకేషన్గా 2.5 lakhs అవ్వలేదు, తొక్కలో ఎల్కేజీకి 2.5 lakhs. మళ్ళీ తొక్కలో రూల్స్ ఒకటి, అక్కడే కొనాలి, ఇదే తినాలి, నేను చెప్పినట్టే వెళ్ళాలి అంటున్నాను. ఏ ఎటకారంగా ఉందా సార్? ఇక్కడ చదివే స్టూడెంట్స్ ది బెస్ట్ ఉండాలనేదే మా ధ్యేయం సార్. అబ్బా, మీ జయానికి నా జేజేలు. మీ సొల్లు కబుర్లు ఏమైనా ఉంటే ఫేస్బుక్లో పోస్టుల కింద జాతకం చెప్పబడును అని కమెంట్లు పెడతారే, వెళ్ళి వాళ్ళకి చెప్పండి, చెవులు రెక్కించుకుని వింటారు. సార్ కోప్పడకండి సార్, నెమ్మదిగా వినండి. మీకు ఈ డైరెక్ట్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బర్డన్గా అనిపిస్తే మా దగ్గర వేరే మోడ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ కూడా ఉన్నాయి సార్. అవి ఎకనామికల్గా కూడా ఉంటాయి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? మరి నేను మొదలెట్నా? అదేంటి సార్? ఫస్ట్ ది వర్చువల్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్. అంటే మీ పిల్లలు స్కూల్కి రానవసరం లేదు సార్. ఇక్కడ జరుగుతున్న క్లాసెస్ లైవ్లో టెలికాస్ట్ చూడొచ్చు సార్. ఆ క్లాసెస్ విని నేర్చుకుని మా స్కూల్ తరపున ఎగ్జామ్స్కి అపియర్ అవ్వచ్చు సార్. కానీ టీచర్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ మీ కిడ్కి ఇంటరాక్షన్ ఉండదు సార్. సార్ మీ కిడ్ లైవ్ టెలికాస్ట్ చూస్తున్నట్టు ఇక్కడ మా టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరికి తెలియదు సార్. ఒకవేళ ఏమైనా డౌట్స్ వస్తే తనే సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్, ఎందుకంటే మా టీచర్స్ సపోర్ట్ ఉండదు సార్. ఇది ఎప్పుడు పెట్టారు కొత్తగా? సార్ మొన్న కరోనా టైంలో ఈ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసుకున్నాం సార్. ఎలాగో ఉందని చెప్పి ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం సార్. ఫసక్. ఇదంతా ఫీజు? ఇది ఒక 1.5 lakhsలో అయిపోతుంది సార్. ఇది కూడా 1.5 lakhs ఏంటండి? పోనీ వేరే మోడ్ ఉంది, చెప్పమంటారా సార్? తగలడండి. అది బ్యాక్ అండ్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సార్. అంటే ఏంటి? ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తారా సార్ ఈ మోడ్లో మీకు క్లాస్ రూమ్ మెటీరియల్స్,
ఆల్రెడీ రికార్డ్ అయిన వీడియోస్ ఒక డ్రైవ్లో పెట్టి ఆ లింక్ మీతో షేర్ చేస్తాం సార్. మీ కిడ్ ఎప్పుడు వీలుంటే అప్పుడు చదువుకుని అర్థం చేసుకుని ఎగ్జామ్స్ రాయొచ్చు సార్. మరి హోంవర్క్లు అవైనా ఇస్తారా? సార్ అసలు ఇంటరాక్షన్ ఉండదంటుంటే హోంవర్క్ అంటున్నారేంటి సార్? మీకు కావాలంటే మీరు ఓన్గా ప్లాన్ చేసుకోవచ్చు సార్. దీనికి ఫీజు? సార్ ఇది మీకు ఒక 80Kలో అయిపోతుంది సార్. సార్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ఉంది సార్. ఇది క్రాష్ కోర్స్ మోడల్ సార్. అంటే 1 year సిలబస్ మొత్తం 1 week ఫిజికల్ క్లాసెస్లో చెప్తారు సార్. మీ కిడ్ అది విని ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్స్కి అపియర్ అవడమే సార్. అంతే. ఆ క్లాసులు ఎప్పుడు ఉంటాయి? ఫైనల్ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేశాక 2 weeks ముందర పెడతాం సార్. ఇది 60Kలో అయిపోతుంది సార్. బడ్జెట్ ఫ్రెండ్లీ. క్రాష్ కోర్స్ అని చెప్పి రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్కి కూడా ఇందులో జాయిన్ చేసి వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు దొబ్బుతారు. అంతే కదా? అంతేగా అంతేగా. 1 boat 2 shots అన్నమాట. ఇంతకీ మీరేం డిసైడ్ అయ్యారు సార్? మీ ఫీజుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయించి అసెంబ్లీలో తీర్మానం వచ్చేదాకా ఫైట్ చేయించాలని డిసైడ్ అయ్యాను. సార్ కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేయండి సార్. మీరు ఎంత కష్టపడినా మీ టైం వేస్ట్ అవుతుంది తప్పించి ఏం యూజ్ ఉండదు సార్. ఏంటి డిస్కరేజ్ చేస్తే మానేస్తానని నీ అదో ఫీలింగా? చచ్చిన మాను. I want to నిలదీసిఫై. అయ్యో సార్, సోషల్ మీడియాలో ఎంతసేపు హీరో ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్స్, కలెక్షన్స్, IPL టోర్నమెంట్స్, రీల్స్ ఇవి వైరల్ అవుతుంటాయి కానీ ఇలాంటి పని కొంచెం న్యూస్ ఎప్పుడైనా వైరల్ అయ్యిందా సార్? అది కూడా కరెక్ట్ కదా సార్. అంతవరకు ఎందుకు సార్? అసలు మీరు ఎప్పుడైనా ఇలాంటి న్యూస్ షేర్ చేశారా సార్? పోనీ మీరన్నట్టే వైరల్ అయింది అనుకుందాం. మన పొలిటికల్ లీడర్స్ కి వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం, ఒకరినొకరు దూషించుకోవడానికే టైం అయిపోతుంది సార్. ఇలాంటి ప్రజా సమస్యలు డిస్కస్ చేసుకోవడానికి వాళ్ళకి టైం ఉందంటారా? అసలు టీవీ ఛానల్స్ కి టీఆర్పీలు తప్పించి సొల్యూషన్స్ తో పనిలేదు సార్. ఇంకా చాలా మందికి మీరు చెప్పే మ్యాటర్ వాళ్ళకి పనికొస్తుందని కూడా వాళ్ళకి తెలియని కూడా తెలియదు సార్. పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం పీకావు, మా లీడర్ని ఏమన్నా అంటే చంపేస్తా అని డైరెక్ట్గా మీకే వార్నింగ్స్ ఇస్తారు సార్ పబ్లిక్గా. ఇవన్నీ మీకు అవసరం అంటారా సార్? ఎందుకు సార్ టైం వేస్ట్ చేసుకోవడం మీరు? సార్ ఎక్కువగా థింక్ చేయకండి సార్. ఇంకొన్ని రోజులు అయితే మళ్ళీ ఫీజులు పెరిగిపోతాయి సార్. సార్ మీ పేరు వెనకాల ఉన్న టోకెన్ చూసి మీకు ఒక పర్సనల్ సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా సార్. ఎక్స్ట్రాడనరీ పర్సంటేజ్ వచ్చిన ఫ్రీ సీట్ ఇవ్వని కమ్యూనిటీలో మీరున్నారు సార్ ఇప్పుడున్న ప్రజెంట్ సిస్టంలో. ఇంకా మీ వాడు పెరిగి పెద్దవాడు అయ్యేసరికి ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఇంకా మీకే వదిలేస్తున్నాను సార్. మిడిల్ క్లాస్, అందులో రిజర్వేషన్ లెస్ కమ్యూనిటీ మీది. ఎడ్యుకేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్ సార్. మీ అదృష్టం బాగుండి మీ అబ్బాయి ఫారెన్లో సెటిల్ అయ్యాడు అనుకోండి, అట్లీస్ట్ మీ ఓల్డ్ ఏజ్ నైనా ఎంజాయ్ చేయొచ్చు సార్. పునాది గట్టిగా ఉంటేనే కదా బిల్డింగ్ కూడా చాలా గట్టిగా ఉండేది. ఆలోచించకండి ఎక్కువగా, జాయిన్ చేసేయండి. ఇక మీ ఇష్టం సార్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. అది మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత ఫీజులు ఎలా కడతారు మేడం? మీకు మాత్రం కిడ్స్ లేరా? మీకు తెలీదా మేడం ఇవన్నీ? ఇంత ఫీజులు ఉంటే కట్టడం కష్టం అని చెప్పండి. అందరి గురించి అయితే నాకు తెలియదు సార్. స్కూల్లో టీచర్ కిడ్స్కి ఫీ కన్సెషన్ ఉంటుందని నేను కూడా నా కిడ్ గురించి టీచర్గా జాయిన్ అయ్యాను సార్. ఇప్పుడు మాకు కొత్తగా టార్గెట్స్ పెట్టేశారు సార్. మినిమం 10 స్టూడెంట్స్ని జాయిన్ చేయకపోతే మా జాబ్ కూడా డౌటే సార్. ఏమో ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవా మేడం? మా స్కూల్ ఫీ స్ట్రక్చర్ చూడండి, వేరే స్కూల్స్తో కంపేర్ చేయండి సార్. మీకు ఏది మంచిగా అనిపిస్తే అందులోనే జాయిన్ చేయండి. ఎందుకంటే డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు సార్. కానీ డెసిషన్ తొందరగా తీసుకోండి, మళ్ళీ లేట్ అయ్యే కొద్దీ అడ్మిషన్స్ అయిపోతాయి, ఫీజు కూడా పెరిగిపోతాయి సార్. స్కూల్
స్కూల్ ఫీజులు దండుకుంటున్న, కళ్ళు మూసుకుని ఏమీ చేయలేని అసహాయ స్థితిలో కడుతున్న పేరెంట్స్కి, మూసిన కళ్ళు తెరవలేని నాయకులకి మా ఈ ఎపిసోడ్ అంకితం. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కస్టమర్ కేర్ వీడియోస్ అన్నిటినీ మంచిగా ఆదరించారు. ఈ వీడియోని కూడా బాగా చూసి షేర్ చేసి మా ఛానల్ని అలా పైకి లేపుతారని ఆశిస్తూ చెప్పండి బాబు. రెడీ? చెప్పండి బాబు. రెడీ? లైక్, షేర్, సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు చంద్రగిరి సుబ్బు యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు ఎలాంటి కస్టమర్ కేర్ కాన్సెప్ట్స్ ఉన్న ఐడియా ఉంటే ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఎక్సలెంట్, ఫెంటాస్టిక్. సో దట్ వ్యూస్ పెరుగుతాయి. అబ్బో. Got to smell this way and has to roll. వీడియోస్ పెట్టి చెప్తారు. విజువల్ లెర్నింగ్ సార్, సారీ పోయింది. ఇంకా స్కూల్ ఎక్స్ట్రా కరికులంలో స్పోర్ట్స్కి స్పోన్స్, అసెంబ్లీలో ప్రజలకు పనికొచ్చే సమస్యలు ఏమీ డిస్కస్ చేయకపోయినా కూడా సార్ అది 2.5 lakhs ప్లస్ ట్యాక్సెస్. అయ్యో సార్, మీకెందుకు అంత బర్డన్ ఇస్తాం? 3 terms ఉంటాయి సార్, ఆ 3 termsలో పేసే. మీకెందుకు సార్ అంత బర్డన్ ఇస్తాం మేము? 3 terms ఉంటాయి సార్, 3 termsలో పేసే. గుడ్ షోక్ సార్. మర్చిపోయింది అలాగా. ఈ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం సార్. మళ్ళీ పోయింది, మళ్ళీ రిపీట్ చేయాలి. మీరు విని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్కి అపియర్ అవడమే సార్. అంతా బాగా చెప్పారనుకోండి, అక్కడ దొబ్బింది. ఓకే, ఆలోచించండి. పునాది గట్టిగా ఉంటేనే కదా. నేను కూడా నా కిడ్ కోసం టీచర్గా జాయిన్ అయ్యాను. నేను కూడా నా కిడ్ గురించి టీచర్ జాబ్ లేదు, మళ్ళీ అతడు ఆమె లాంటివి చేస్తుంది బెటర్. మళ్ళీ చేశాను. నాకు ప్రాబ్లం కాదు చేయడానికి. చేస్తే నీతో చేయను, నాతో ఎవడ చేయమని చెప్పలేదు. ఒక అందమైన అమ్మాయిని పెట్టుకుంది. నేను రాయనుగా నీకు కాదు. ఇది రికార్డ్ అవుతుందా? ఏ కట్టే పిక్చర్ లాగా ఉన్నావు. టీ